ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ పాట మీకు అర్థమైపోయి ఉంటుందిగా. కిరణ్ శర్మ గారు ఏం చెప్పబోతున్నారు, గురుగారు ఏం చెప్పుదాం అనుకుంటున్నారు అనేటువంటి ఉత్సాహం మీలో చాలామంది కనపడుతోంది. ఈ రోజున మనకి విశేషమైన పండుగ చెప్పుకున్నాం కదా. మరి ఏ తేదీ? 28/1/2025 మంగళవారం. 28/1/2025 మంగళవారం రోజున అత్యంత వైభవోపేతమైనటువంటి శుభ ఘడియలు 2 పండుగలు ఒకసారి వస్తున్నాయి. దాన్ని మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. ఈ రోజున మీకు 2 రకాల శుభయోగాలు ఒకే తిథి రోజు వచ్చాయి. చాలా మంచి అత్యంత అనుకూలవంతమైనటువంటి శుభ ఘడియలు. ఇటువంటివి ఎప్పుడో వస్తాయి. ఒక్కోసారి 5 ఏళ్లకోసారి వస్తాయి, ఒక్కోసారి 10 ఏళ్లకోసారి వస్తాయి. కాబట్టి ఎప్పుడో కానీ రావు మనకి. ఒక్కోసారి సంవత్సరం 2 సార్లు కూడా వస్తాయి. మహద్భాగ్యాన్ని కలిగించేటువంటివి. తెలుసుకోవాలనే ఉత్సాహం చాలా ఉంది. ఈ రోజున మనకి చాలా మంచి శుభదినం మాస శివరాత్రి. అంటే మాసములో వచ్చేటువంటి శివరాత్రి. అలాగే మాస శివరాత్రి అనగానే చాలామందికి అమ్మయ్య ఈశ్వరుని అనుగ్రహాన్ని పొందుకోవచ్చు, ఆయన అభిషేకం చేస్తే భక్తవత్సలుడు సునాయాసంగా మన కోరికల్ని తీర్చేటువంటి సులభమైనటువంటి దైవానుగ్రహాన్ని పొందుకోవచ్చు. వాడే భవుడు, వాడే శివుడు. కించిత్ జలాన్ని, ఒక గ్లాసు నీళ్ళు ఆయన మీద పోస్తే భక్తవత్సలుడై మనము కోరినటువంటి ధర్మపరమైన కోరికలు తీర్చగలిగే అవకాశం. నిజంగా ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరు అనామకులు పీఠాధిపతులైనా, వాళ్ళు గార్లైనా బార్లైనా ఏమైనా సరే, వాళ్ళు చెప్పేటువంటివి శివుడు లేడు, కేశవుడు ఒక్కడే ఉన్నాడు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అటువంటి దుర్మార్గపు మాటలు నమ్మకండి మీరు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే విష్ణుస్య హృదయం శివ శివస్య హృదయం విష్ణు. కాబట్టి అద్దంలో కనిపించే ప్రతిబింబమే శివుడు కేశవుడు. కాబట్టి అద్దంలో శివుడు ఉంటే బయట కేశవుడు, కేశవుడు బయట ఉంటే లోపల ఉంటే శివుడు లోపల. ఇలా ఒకళ్ళొకరు ప్రతిబింబమే శివకేశవుడు. నేను చెప్పే విషయంలో శివకేశవుడు ఇద్దరు అద్దంలో ప్రతిబింబం లాంటి వాళ్ళే. దాని గురించి మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఈరోజు అటువంటి ఉత్తమమైనటువంటి మాస శివరాత్రి. ఇక్కడ పుష్యమాసంలో మాస శివరాత్రికి మరొక రకమైనటువంటి శుభయోగాలు కూడా ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగాలను పర్లి బైద్యనాథ్ దేవాలయంలో జరిగేటువంటి ఉత్సవం చాలా బాగుంటుంది. అలాగే పుష్యమి నక్షత్రంతో ఉన్నటువంటి పౌర్ణమి పుష్యమాసంలో కుంభమేళాలో జరిగేటువంటి కాశీ విశ్వనాథుని సన్నిధిలో జరిగేటువంటి ఆ యొక్క ఈ కుంభమేళా స్నానం, అలాగే హరిద్వార్, అలాగే మనకి ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసికా, త్రయంబకేశ్వరం. చూడండి, విశేషంగా ఈ 3 క్షేత్రాలని పుష్యమి నక్షత్రం పుష్యమాసంలో సందర్శించుకోవడం అత్యంత శుభయోగం. నాసికా త్రయంబకం దగ్గర ఆ స్వామి వారి యొక్క సేవ చేసుకున్న వారికి అత్యంత వైభవోపేతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. పర్లి వైద్యనాథుకు చేసినటువంటి అభిషేకం సమస్త రోగాన్ని నాశనం చేస్తుంది వాళ్ళ. కాబట్టి వీలైతే ఈ మాస శివరాత్రి రోజున మీరు తప్పకుండా ఆయా క్షేత్రాలని సందర్శించే ప్రయత్నం చేయండి. అలాగే శనీశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈశ్వరుని యొక్క అభిషేకం చేస్తే శనీశ్వరుడు యొక్క అదృష్ట యోగము, శనీశ్వరుడు యొక్క కృపా కటాక్షాలు, ఆగిపోయిన పనులు వైభవంతంగా పూర్తవుతాయి. విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు పొందుకునే అవకాశాలు. గత వారంలో అనుకుంటే మనకి శక్తుల ఏకాదశి రోజున కూడా మనం చెప్పుకున్నాం, విశేషంగా చెప్పుకున్నాం. అటువంటివే ఇవన్నీ కూడా ఇలా స్వామిని సేవించడం వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలు. ఈ రోజున మాస శివరాత్రితో పాటుగా మరొక విశేషం కూడా ఉంది. అంగారక చతుర్దశి, భౌమ చతుర్దశి. ఇది సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతి అయినటువంటి రోజు కూడా. తండ్రి గారి ఉత్సవవంతమైన రోజు. సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్తుగా సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆ స్వామికి నిత్యాభిషేకం. ఈరోజు మహాశివరాత్రిలో ఆ తండ్రిని సేవించడం అది మహద్భాగ్యం. అలాగే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని మనం ఆరాధన చేసుకోవడం కూడా అత్యుత్తమ ఆనందాన్ని కలిగిస్తుంది మనకి. ఇవాళ అంగారక చతుర్దశి, దీనిని భౌమ చతుర్దశి కూడా అంటారు. అంటే మంగళవారంతో కూడుకున్నటువంటి చతుర్దశి విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని కలిగిస్తుంది. మన పనులలో జాప్యాన్ని పోగొడుతుంది, మనలో దౌర్భాగ్యాన్ని పోగొడుతుంది, విద్యలో ప్రావీణ్యాన్ని పెంచుతుంది, మంచి ఒక ఆకర్షణమైనటువంటి వాక్చాతుర్యాన్ని కలిగిస్తుంది, శత్రు బాధల్ని రుణ బాధల్ని విముక్తులు చేస్తుంది. మరి ఈరోజు ఏం చేయాలి?
సరే మాస శివరాత్రి కాబట్టి ఇలాగ మనం అభిషేకం చేసుకుంటాం, దాని ఎటువంటి అనుమానం అక్కర్లేదు. బ్రహ్మాండంగా మనం స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటాం, పాలతో, పంచామృతాలతో, పళ్ళరసాలతో. ప్రదోషకాలంలో చేసుకుంటే ఇంకా మంచిది. ప్రదోషకాలం వరకు మీరు నక్తముగా ఉంటూ అభిషేకం చేసుకుంటున్నారుగా, అభిషేకం అయిన తర్వాత కందులు అలాగే ఎర్రని వస్త్రము స్వామివారి గనుక మీరు దానం చేసినట్టయితే ఇంకొక విశేషం. అలాగే మనము సరే దైవ సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటున్నాం. నేను పరిశోధన చేసిన విషయం కూడా ఒకటి ఉంది. అది కొంతమందికి ఆశ్చర్యం కలిగించవచ్చు, కొంతమందికి ఏమిటి ఇలా చెప్తున్నాడు అనిపించవచ్చు కూడా. కానీ ఈరోజు మీరు ఒక్క దానం చేయగలిగితే, నిజంగా చెప్తున్నా నేను, ఇది నగ్న సత్యం, ఈ ఒక్క దానం కనుక ఈరోజు చేయగలిగితే మీరు అద్భుతమైనటువంటి కుజదోష నివారణ పొందుకుంటారు. అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి సమటువంటి అనుకూలత పొందుకుంటారు, రోగ విముక్తులు అవుతారు, రుణవిముక్తులు అవుతారు. ఈ ప్రాపంచిక విషయాల్లో చాలా మందికి పనికి వచ్చేటువంటి శుభగడియ. మీకు వీలైతే, మంచి ఆరోగ్యవంతులైతే తప్పకుండా ఈరోజు రక్తదానం చేయండి. అమ్మో స్వామి రక్తదానం చేయాలా? తప్పకుండా మీకు నక్తముగా ఉంటూ చేయాలా? ఒకటి పళ్ళరసాలు తాగండి, నక్తం అంటే పళ్ళరసాలు తాగండి, 2 పళ్ళు తినండి, పాలు తాగండి, తప్ప వేరే చేయకండి, అన్నము తినకండి. ఈరోజు కనుక మీరు నిజంగా రక్తదానం చేసినట్టయితే మహాపుణ్యమైనటువంటి శుభయోగం. ఇది నేను పరిశోధనలో తెలుసుకుంటున్నాను. అదే మన కాలమాన పరిస్థితులలో మనం ఎటువంటివి దానాలు చేస్తే మంచిదంటే మరొక ప్రాణాన్ని నిలబెట్టగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే ఈ రోజున భౌమ చతుర్దశి రోజున మీరు దానం చేయగలిగితే అదృష్టవంతులు మీరు అవుతారు. మన దగ్గర నుంచి తీసుకున్న వ్యక్తి కూడా. అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, మీరు ఎవరికి దానం ఇస్తున్నారో మీ పేరు తెలియకుండా చూసుకోండి. ఎవరికి దానం ఇస్తున్నారో వారి పేరు తెలుసుకోకండి. మీరు దానం ఇచ్చిన వ్యక్తి పేరు వాళ్ళకి చెప్పకండి. అప్పుడు వారికి సమస్తమైనటువంటి శుభయోగాలు, ఆరోగ్యవంతులు అవుతారు. భగవంతుని కృపాకటాక్షలు మీరు పొందుకుంటారు. అలాగే ఈరోజు సాయంకాలం మనం ప్రతిసారి చెప్పుకునేటువంటివి కందులు, ఎర్ర వస్త్రము దానము, సాయంకాల సమయంలో అభిషేకం చేసుకోవడం, దానిలో మంచి ప్రయోజనం ఉంటుంది. భగవంతునికి అనుగ్రహంతో పాటుగా సామాజికమైనటువంటి బాధ్యతల్ని మనం 10 మందితో పంచుకునే అవకాశం ఉంటుంది. సనాతన ధర్మం అని మనం గొడవ పెట్టడం కాదు, సనాతన ధర్మంలో కూడా ప్రాణం నిలబెట్టగలగడం ఈరోజు మనకి విశేషం. ఎవరికైనా సరే భోజన దానం, అన్నం తినొద్దన్నారు కదండి అంటే, సనాతన ధర్మంలో ఉండేవాళ్ళు, నక్తముగా ఉండేవాళ్ళు తినకండి. లేదా కొంతమందికి 4 రోజుల నుంచి 5 రోజులు అన్నం దొరికిన వాళ్ళు చాలామంది ఉన్నారుగా, వారికి అన్నం పెట్టండి. స్వయం పాక దానం ఇవ్వండి, వస్త్రదానం ఇవ్వండి, చెప్పులు దానం ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల మనకి పుణ్యబలం పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటివి తప్పకుండా చేస్తే పరమేశ్వరుడికి అనుగ్రహం ఎందుకు కలగదు? వెంటనే ఆ యొక్క ఈశ్వరుడు మనకి సంకల్ప సిద్ధి నెరవేరుతుంది అని ఆశీర్వదిస్తాడు. మన సంకల్పం సత్సంకల్పమై ఇల్లు కావాలా, పొలము కావాలా, ధనము కావాలా, ఆరోగ్యం కావాలా, విద్య కావాలా, ఉద్యోగం కావాలా, విదేశానం కావాలా, ఎక్కడున్నా సరే ఒక మంచి ఉన్నత స్థాయి ప్రాప్తిని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా ఈ రోజున మాస శివరాత్రి, అంగారక చతుర్దశి ఈ రెండింటినీ వినియోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, శత్రునాశనాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక విశేషంగా పూర్వాషాఢ నక్షత్ర సంబంధమైనటువంటిది అంటే, ఇవాళ పూర్వాషాఢ నక్షత్రంతో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి మీరు తప్పకుండా చేయవలసింది ఈ అంగారక భౌమ చతుర్దశి. ఈ చతుర్దశిని తప్పకుండా వినియోగించుకోండి. మీరు నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి, అంగారకుడు పూజ చేయండి. అంటే దాదాపుగా ధనుస్సు, మకర రాశుల వాళ్ళు తప్పనిసరిగా మీరు వాళ్ళు చేయాలి. అన్ని రాశుల వాళ్ళు అభిషేకం చేస్తున్నారు, చాలా మంచిది. మీకు ఈశ్వరానుగ్రహం పొందాలని కూడా అభిషేకం చేయండి. కాబట్టి ఈ ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా ఈ అంగారక చతుర్దశిని వాడుకొని కందులు, ఎర్ర వస్త్రము దానం చేసుకోవడం విశేషం. వీలైతే రక్తదానం కూడా చేయండి, చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే మరి దానం, ముఖ్యంగా రక్తదానం ఎప్పుడు చేయాలి, అలాగే కందులు, ఎర్రని వస్త్ర దానం ఎప్పుడు చేయాలి, అభిషేకం సాయంత్రం కుదరకపోతే ఉదయం ఎప్పుడు చేయాలి, 10 to 12 మాత్రమే చేయాలి. అంటే 10 to 12 చేసుకుంటే మంచిది, ప్రదోషకాలం చేసుకుంటే ఇంకా మంచిది. లేదు ఉదయం 10 to 12, అయ్యో 10 to 12 ఆఫీస్ ఉంటుందండి, నాకు ఎగ్జామ్ ఉందండి, పొద్దున 6ంటికే చేయండి, నో ప్రాబ్లం. అంటే 10 నుంచి 12 మధ్యలో ఈ రోజున యోగము, కరణము అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో చేస్తే ఇంకా మంచిది. ప్రదోష కాలంలో ఈశ్వరుడికి ఎప్పుడైనా అభిషేకం మంచిదే. అయితే ఈ అభిషేకం అయిన తర్వాత ఈ కందులు దానం ఇవ్వచ్చు అంటే బ్రహ్మాండంగా ఇవ్వచ్చు. పూజ అంతా అయిపోయిన తర్వాత, అభిషేకం అయిన తర్వాత, హారతి అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఈ కందులు, ఎర్రని వస్త్రం కూడా దానం ఇవ్వడం వల్ల మంచిది, శుభాన్ని కలిగిస్తుంది. అలాగే ఎవరికైనా రాగి కడియం, రాగి ఉంగరం లాంటిది కూడా దానం ఇచ్చే ప్రయత్నం చేయండి. సమస్తమైనటువంటి కుజదోష, భౌమదోష, సంతాన దోష, వివాహ దోషాలు, అన్ని రకాల కుజగ్రహ దోషాలు తొలగిపోయి ఆనంద యోగాన్ని పొందుకుంటారు. తప్పకుండా ఈరోజు మీరు అటువంటి శివయ్యకి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరికి కూడా పూజలు చేసుకొని ఆనంద ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి ఇన్ని మంచి విషయాలు చెప్పాను కదా, మరొక 10 మంది చేత మీరు సబ్స్క్రైబ్ చేయించాలి, అది మీ బాధ్యత. ఇటువంటి బాధ్యతను మీరు తీసుకుంటారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.